వైజాగ్లో ఐటీ కంపెనీల జోష్ మొదలైంది. దిగ్గజ ఐటీ కంపెనీలు ఒకటి తర్వాత ఒకటి వైజాగ్లో ఏర్పాటవుతున్నాయి. ఐటీ సంస్థల్లో టీసీఎస్ కంటే ముందే కాగ్నిజెంట్ తన కార్యకలాపాలను ప్రారంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి కేటాయించి కొద్ది నెలలే అయినా శాశ్వత భవనాల నిర్మాణానికి భూమి పూజ, తాత్కాలిక కార్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 12వ తేదీన వైజాగ్లో జరిగే ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ హాజరవుతున్నారు. మంత్రి లోకేష్ విశాఖపట్నంలోని రుషికొండ ఐటీ పార్కులోని హిల్ 2పై మహతి ఫిన్టెక్ భవనంలో కాగ్నిజెంట్ ఏర్పాటు చేసుకున్న టెంపరరీ ఆఫీస్ ప్రారంభిస్తారు. తరువాత హిల్ 3కి చేరుకొని శ్రీటెక్ టమ్మినా సంస్థకు భూమి పూజ చేస్తారు. అక్కడే నాండ్రెల్ టెక్నాలజీస్, ఏసియన్ ఇన్ఫోటెక్కి భూమి పూజ, శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి హిల్ 4కు చేరుకొని సత్వాస్ వాంటేజ్ వైజాగ్ క్యాంపస్కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బీచ్ రోడ్లోని కాపులుప్పాడ ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఇమాజినేటివ్, ఫ్లూయెంట్ గ్రిడ్ ఐటీ కంపెనీలకు కూడా శంకుస్థాపనలు చేస్తారు. మదర్సన్ టెక్నాలజీస్, క్వార్స్, టెక్నోసాఫ్ట్ సంస్థల శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం కాపులుప్పాడలోనే కాగ్నిజెంట్ స్థలానికి చేరుకుంటారు. అదే సమయానికి అక్కడకు సీఎం చంద్రబాబుతో కలిసి కాగ్నిజెంట్ శాశ్వత కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అదే ప్రాంగణంలో ఐటీ సంస్థలకు చెందిన ప్రతినిధులతో ఇరువురు సమావేశమవుతారు. From the helipad, he will move directly to the venue for the foundation stone laying ceremony for the Cognizant campus. In the main stage, the program is for close to an hour, which comprises of speeches by the CEO of Cognizant, followed by the speech of the Honorable Minister for HRD and IT, followed by the speech of Honorable Chief Minister. So post the event there, post Honorable Chief Minister's speech, he would be moving to the next venue, which is the A1 Grand Convention Hall in Rishikonda. ఇప్పుడు వైజాగ్లో వస్తున్న సంస్థలు, వాటి కార్యకలాపాలు ఎలా ఉంటాయో మీకు చెప్పబోతున్నాను. కాగ్నిజెంట్కు కాపులుప్పాడలో 22.19 ఎకరాలు కేటాయించారు. అందులో 1600 కోట్ల పెట్టుబడితో ఏఐ టెక్నాలజీ సెంటర్ను సంస్థ అభివృద్ధి చేస్తుంది. మొత్తం 8000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఈ ప్రాంగణం 2029 నాటికి అందుబాటులోకి వస్తుంది. ఇక రుషికొండ హిల్ 2పై శ్రీటెక్ టమ్మినా ఏఐ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తుంది. ఈ సంస్థ 2000 మందికి ఉపాధి కల్పిస్తుంది. అలాగే ఐటీ పార్క్ హిల్ 4పై సత్వా డెవలపర్స్ ఐటీ స్పేస్ డేటా సెంటర్ వాంటేజ్ వైజాగ్ క్యాంపస్ ఏర్పాటు చేస్తుంది. సంస్థకు ఎకరా 15 కోట్లు చొప్పున 30 ఎకరాలు ఇచ్చారు. 1500 కోట్లు పెట్టుబడి పెడితే 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఇది బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ. అలాగే కాపులుప్పాడలో ఇమాజినేటివ్, ఫ్లూయెంట్ గ్రిడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్, టెక్నోసాఫ్ట్ సంస్థలు ఏర్పాటవుతున్నాయి. విశాఖకు చెందిన ఫ్లూయెంట్ గ్రిడ్కు కాపులుప్పాడలో 3.3 ఎకరాలు కేటాయించారు. మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్కు కాపులుప్పాడలో ఐటీ పార్కులో 3.55 ఎకరాలు కేటాయించారు. అందులో ఐటీ R&R సెంటర్, జీసీసీ ఏర్పాటు చేస్తారు. 700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అలాగే ఇమాజినేటివ్ సంస్థకు 4.5 ఎకరాలు కేటాయించారు. అందులో 140 కోట్లతో ఆ సంస్థ జీసీసీ ఏర్పాటు చేస్తోంది.